దినోత్సవం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యోగా దినోత్సవం జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. యోగా కార్యక్రమానికి అధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు యోగాలో పాల్గొన్నారు. ఆర్టీఓ మాధురి ఆధ్వర్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. నా లెఫ్ట్ టో చూడండి, ఇటు పక్కకు పడేసాను కదా, రైట్ టోన్ కూడా రైట్కి పడేయాలి. ఎడమ చేతి మీద కుడి చేయి ఇలా ఉంచాలి. మీ ఎడమ చెంపను తీసుకొచ్చి చేతి మీద ఇలా ఆనించాలి. రిలాక్స్, అలానే ఉండండి రిలాక్స్డ్గా. ఇది రిలాక్స్డ్ పొజిషన్ అన్నమాట. ఇప్పుడు దాకా స్ట్రెయిన్ అయ్యాం కదా, యువర్ బాడీ విల్ నుంచోబెట్టి అలా పెట్టి నుంచోబెట్టి బ్యాక్ బెండ్ చేసాం కదా, కౌంటర్ ఆసన, శశాంకాసన చేద్దాం. వజ్రాసనలోనే ఉండాలి. రెండు మోకాల మధ్యలో కొంచెం దూరం ఉంచుకోవాలి. రెండు చేతులు లిఫ్ట్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్. గడ్డం కింద ఆనించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది మంచి రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు రెండు చేతుల్ని మీరు ఛాతీ పక్కకు తెచ్చుకోవాలి. రెండు చేతులు ఇలా ఛాతీ పక్కకి, రెండు కాళ్ళు వెనకాల కలపాలి. మీ కాలు వేళ్ళని మడంని కలపాలి. గడ్డం కింద నుంచి చేతి సపోర్ట్తో, మీ బ్యాక్ సపోర్ట్తో ఇలా లిఫ్ట్ అవ్వగలగాలి. పుట్ ఏ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. చిన్న గడ్డం కొంచెం పైకి లేపాలి. Breathe out, down. Again into. ఇప్పుడు కంప్లీట్ ఉష్ట్రాసన చేస్తాం. మళ్ళీ వజ్రాసనలోకి వచ్చేయాలి. కాళ్ళు పెయిన్ ఉన్న వాళ్ళు దండాసనలోనే కూర్చొని ఉండండి. నీస్ మీద ఇలాగా లిఫ్ట్. పెద్దవాళ్ళు చేయకండి, చిన్నవాళ్ళు ఒకసారి చూడండి. మీకు అనుభవంగా ఉంటే చేయండి, లేదంటే అలానే ఉండండి. బ్రీతింగ్ చేయాలి. రెండు చేతులను లిఫ్ట్ చేయాలి. ముందు రైట్ హ్యాండ్, తర్వాత లెఫ్ట్ హ్యాండ్. హిప్ని ముందుకి. కంప్లీట్ ఉష్ట్రాసన. యూ షుడ్ నాట్ హోల్డ్ యువర్ బ్రీత్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. బ్రీత్ అవుట్ చేస్తూ కావాలి. కుడి కాలు పాదం ఎడంకాలు మోకాల దగ్గరికి. కుడి చేయి వెనక సపోర్ట్. ఎక్కువ లీన్ అయిపోవద్దు వెనక్కి. వెన్నెముక నిటారుగా ఉంచడానికి ప్రయత్నిస్తూ కుడి చేయి సపోర్ట్. ఎడం చేయి మోచేతిని కుడి చేయి మోచేతితో, ఎడం చేయి మోచేతిని కుడి కాలు మోకాలుతో ఇలాగ ట్విస్ట్ చేస్తూ టర్న్ అవ్వాలి. టర్న్ అవ్వాలి. మీ భుజం మీద నుంచి వెనక్కి చూస్తూ ఉండాలి. మీ ఎడం చేత్తో కుడికాలు పాదాన్ని టచ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. బ్రీత్ ఎక్కడ హోల్డ్ చేయొద్దు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. రిలాక్స్. ముందు కుడి చేయి తీయాలి, తర్వాత కుడికాలు ముందుకు ఉంచాలి. ఇప్పుడు ఎడం కాలు పాదాన్ని కుడికాలు మోకాల దగ్గరికి తీసుకురావాలి. ఎడం చేయి సపోర్ట్. కుడి చేయి మోచేత్తో ఎడం కాలు మోకాల్ని ఇలా తన్నాలి. నడుముని ట్విస్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. చేయి ఇలా స్ట్రైట్గా తీసుకొచ్చి